చాలామంది జిందాబాద్ అన్నప్పుడు ఇట్లా అన్నారు ఎందుకు? మామూలు జిందాబాద్ అని నేనేమీ అనలేదు, ఇంపాక్ట్ జిందాబాద్ అన్నాను, మీరు అందరూ ఇట్లా అన్నారు. ఇట్లా అనొచ్చు కదా జిందాబాద్ అని. అంటే మనం జిందాబాద్ అంటే దానికి ఓ బాడీ లాంగ్వేజ్ ఉంది, అది మొదటి నుంచి రిజిస్టర్ అయింది మన మైండ్లో. మనం ఎప్పుడైనా సరే ఇట్లే అనాలి. భాష విన్నా సరే లాంగ్వేజ్తో పాటు మీరు బాడీ లాంగ్వేజ్ యూస్ చేస్తారు. మరి ఇలా యూస్ చేసే మన బాడీ లాంగ్వేజ్ అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి యూస్ చేస్తే, ఇంటర్వ్యూలో మనకు జాబ్ వచ్చేటట్టు ఇంప్రెస్ చేస్తే బాగుంటుందా? వెరీ గుడ్. టుడే ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ద సీక్రెట్స్. ఎట్లాంటి సీక్రెట్ అంటే, ఇంటర్వ్యూలో జాబ్ పొందడం ఎలా, ఎదుటి వాళ్ళను చదవడం ఎలా. ఆర్ యూ ఇంట్రెస్టెడ్? వెరీ గుడ్, ఫెంటాస్టిక్. అయితే మీరు ఇది నేర్చుకోవాలంటే ముందు నేను చేయాలి. ఓకే, రైట్. కీప్ యువర్ హ్యాండ్స్ లైక్ దిస్. వెరీ గుడ్. ఎవ్రీబడి చూద్దాం మీరు ఎంతమంది సక్సెస్ఫుల్గా ఇది చేయగలుగుతారో. వాళ్ళందరికీ చాలా ఎదుటి వాళ్ళని మార్చే పవర్ ఉన్నట్టు. ఇలా పెట్టండి. రైట్. ఒక్కసారి చప్పట్లు కొట్టడానికి కాదు నేను చెప్పింది, కొట్టిన తర్వాత చూడండి. టర్న్ దిస్. రైట్. నౌ the right hand, you just cross this. Are you clear? So you need to cross right hand. See, like this. Cross. And now you just join these two index fingers. Right? Join two index fingers. Right? Once you join these index fingers, ఎవరినైతే మార్చాలనుకుంటున్నారో, ఎవరినైతే అర్థం చేసుకోవాలనుకుంటున్నారో, ఎవరినైతే ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ వైపు చూపించండి. రైట్. చూపించిన తర్వాత ఏమైంది? ఓలే, అందుకే మీకు బాడీ లాంగ్వేజ్ అవసరం. నౌ లెట్ us see how do you develop it. Now I would like to speak about body language. Body language is nothing but thoughts or feelings by the position of the movements of one's body rather than by words. మాటల కంటే మన శరీర కదలికల ద్వారా మనం ఎదుటి వాళ్ళకి స్పష్టంగా కమ్యూనికేట్ చేయొచ్చు అన్నది బాడీ లాంగ్వేజ్ అర్థం. అయితే నేను ఒక విషయం అడుగుతాను నేను ముందుకు వెళ్ళే ముందు. ఏంటి, మనకి లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ ఈ రెండు ఉంటే ఎఫెక్టివ్గా మనం మాట్లాడాలంటే, ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయాలంటే, ఎఫెక్టివ్గా ఒక మెసేజ్ పాస్ చేయాలంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ లాంగ్వేజ్ ఉండాలి, ఎంత పర్సెంటేజ్ బాడీ లాంగ్వేజ్ ఉండాలి?